హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ శివశంకర్ని. ఈరోజు మనం ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. ఇది మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడడానికి అయితే ప్రయత్నించండి. ఈ వీడియో నేను పార్ట్గా ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్కి అయితే పెడతాను. చూసేయండి. మరీ లాంగ్ అవుతుంది, మీకు చూడడానికి కష్టం అవుతుంది. అందుకు నేను పార్ట్ 1, పార్ట్ 2గా అయితే పెడతాను. ఈరోజు ఈ బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్లో ఏమేమి తెలుసుకోబోతున్నామంటే, బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ ఎవరు, బిగ్ బాస్ సీజన్ 9 బర్త్ హోస్ట్ ఎవరు, బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే చాలా పెద్ద ఉంది. చాలామంది పేర్లు అయితే వస్తున్నాయండి. ఇందులో వచ్చే చాయిసెస్ అయితే, ఇందులో నేను చెప్పే వాళ్ళు వచ్చే చాయిసెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. నేను చెప్పే దాంట్లో 12 మెంబర్స్ అయినా ఖచ్చితంగా కనిపిస్తారు. ముఖ్యంగా ఈ వీడియోలోకి వెళ్ళకనే ముందు మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు గైస్. ప్లీజ్ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మన ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. లేట్ చేయకుండా ఈ వీడియోకి వెళ్ళిపోదాం. ఇంకొక విషయం చెప్పాలి. నా వీడియోస్ కింద తమిళ బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు ఇవ్వండి అని అడుగుతున్నాను. కానీ తమిళ బిగ్ బాస్ గురించి అయితే నాకు ఎలాంటిది తెలియదు. తమిళ్ లాంగ్వేజ్ కూడా రాదు. ప్లీజ్, నేను తమిళ్ వాడిని కూడా కాదు. జస్ట్ ఈ బొట్టు కొంచెం లుక్ కొరికి మాత్రమే పెట్టుకుంటున్నా అంతే. నేను తెలుగు వాడిని అంటే. కొంచెం నా వాయిస్ ఇక్కడ బొంగిపోయింది, కొంచెం ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఈరోజు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ ఎవరు? బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ వచ్చేసి ఖచ్చితంగా నాగార్జున గారి ఉంటారండి. అందులో ఎలాంటి సందేహం లేదు. నాగార్జున గారే ఫైనల్. నెక్స్ట్ సీజన్లో కూడా నాగార్జున గారి ఉంటారు. అందులో ఎలాంటి సందేహం అయితే లేదండి. ఖచ్చితంగా నాగార్జున గారే ఈ సీజన్కి అయితే హోస్ట్ అయితే చేస్తారు. ఇందులో మనకి నెక్స్ట్ సీజన్లో కూడా నాగార్జున గారే హోస్ట్ అయితే చేస్తారు. ఇది మాత్రం కన్ఫామ్ అండి. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. ఎవరు బయట చాలామంది చెప్తున్నారు, విజయ్ దేవరకొండ గారు, రానా గారు, బాలకృష్ణ గారు అని చెప్తున్నారు. కానీ వాళ్ళంత డేట్స్ కుదరవు. ఇప్పుడు వాళ్ళు కూడా మూవీస్ అయితే తీస్తున్నారు. అందుకు కొంచెం వాళ్ళకు కూడా టైం కావాలి. కాబట్టి ఈ బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ అయితే అసలు చేయలేరు. నాగార్జున గారి మనకి ఈ సీజన్, నెక్స్ట్ సీజన్ కూడా నాగార్జున గారి హోస్ట్కి అయితే చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9 బర్త్ హోస్ట్ ఇవ్వడం. బిగ్ బాస్ సీజన్ 9 బర్త్ హోస్ట్ వచ్చేసి ఖచ్చితంగా ఇది, అందులో మనకి బిగ్ బాస్ సీజన్ విన్నరే బర్త్ హోస్ట్గా చేయాలని అయితే రూల్ అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఆ రూల్ అయితే ఎప్పుడూ బ్రేక్ కూడా అయిపోయింది. కాబట్టి నా కాడికి వచ్చిన పేర్లు అయితే, నేను అనుకుంటున్న పేర్లు అయితే ఇవ్వండి, చెప్తున్నాను. ఇది ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తోటి గట్టిగా మాట్లాడాలన్నా, వాళ్ళతో వాదించాలన్నా కరెక్ట్ పర్సన్ అయితే, బర్త్ హోస్ట్ పర్సన్ అయితే ఉండాలి. కాబట్టి అవినాష్ అయినా, రోహిణి గారైనా దీంట్లో ఎవరో ఒకరు ఉంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది బర్త్ హోస్ట్గా అని అనిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా వాళ్ళు ఉంటే గట్టిగా లేరు. కాబట్టి రోహిణి గారైనా, అవినాష్ గారైనా బర్త్ హోస్ట్గా అయితే చేస్తారని అనుకుంటున్నా. నాకైతే పర్సనల్గా రోహిణి గారి బర్త్ హోస్ట్ అయితే చేయాలని అయితే ఉందండి. మనకి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 ఇంకొక విషయం అండి. మనకి సండే రోజే కిలాడి గర్ల్స్ సీజన్ 2 అయితే ఇది గ్రాండ్ ఫినాల్ అయితే ఎండ్ అయింది. అందులో మనకి కిలాడి గర్ల్స్ అయితే గెలిచారు. దీని గురించి కూడా నేను సపరేట్గా వీడియో అయితే చేశాను, కింద డిస్క్రిప్షన్ పెడతా, వెళ్ళి చూసేయండి. కిలాడి గర్ల్స్ అయితే గెలిచారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కుక్కు విత్ జాతిరత్నాలు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ సండే. అందులో
ఖచ్చితంగా వీళ్ళల్లో ఎవరు కుక్కు విత్ జాతిరత్నాల నుంచి ఒక్కరైనా ఇద్దరైనా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు కనిపిస్తున్నారు. చాలా రోజుల నుంచి కుక్కు విత్ జాతిరత్నాలకు అయితే వచ్చారు. కంటెస్టెంట్స్ కూడా చూపించారు కాబట్టి అందులో ఒక ఇద్దరైనా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. అది నాకు అందిన అప్డేట్ అయితే. బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ ఎప్పుడు అవుతుంది? మనకి కుక్కు విత్ జాతిరత్నాలు అయితే 10 to 12 weeks అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ సండే అయితే స్టార్ట్ అయ్యి ఇంకా ఒకవేళ బిగ్ బాస్ స్టార్ట్ అవ్వాలనుకుంటే ఆగస్ట్ లాస్ట్ వీక్లో అయినా స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయినా స్టార్ట్ అవుతుంది. ఈ 2 డేట్స్ అయితే కన్ఫర్మ్ అండి. ఆగస్ట్ లాస్ట్ వీక్ అయినా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయినా ఈ 2 వీక్స్లో ఎప్పుడు ఒకసారి అయితే స్టార్ట్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంటెస్టెంట్స్ లిస్ట్. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 9 ఓటీటీ ఇలాంటివి లేవు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, ప్లీజ్ బిలీవ్ మీ. బిగ్ బాస్ సీజన్ 9 ఓటీటీ ఎలాంటివి అయితే లేవు. నెక్స్ట్ సీజన్ కూడా ఓటీటీ అయితే ఏవి రావు. మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. మనకి బిగ్ బాస్ సీజన్ 5లోనే ఇది ఓటీటీ పెట్టేందుకు దానికి రేటింగ్ అయితే చాలా తక్కువ వచ్చింది. మళ్ళీ ఆ తప్పు చేయదలుచుకోలేరు వాళ్ళు. ఇప్పుడు ఖచ్చితంగా ఓటీటీ ఇలాంటివి లేవు. మనకి బిగ్ బాస్ స్టార్ట్ అవ్వడానికి కూడా కొంచెం దగ్గరకు వచ్చింది. అంత రివ్యూవర్స్ అయితే స్టార్ట్ కూడా చేసేసారు. బిగ్ బాస్ గురించి అప్డేట్ అయితే ఇవ్వడం నేను కూడా మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కంటెస్టెంట్స్ లిస్ట్ నెంబర్ 1లో ఉన్నది అయితే తేజస్విని గౌడ గారు, అమర్దీప్ భార్య గారు. అమర్దీప్ సీజన్ 7లోకి వచ్చి రన్నర్ అయితే నిలిచారు. ఇప్పుడు తేజస్విని గౌడ గారు పేరైతే మనకి లాస్ట్ సీజన్స్ నుంచి అయితే వినిపిస్తుంది. ఈసారి తేజస్విని గౌడ గారు వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. తేజస్విని గౌడ గారు ఏదో మలయాళం తమిళ్లోనూ ఒక ప్రాజెక్ట్ అయితే తీస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ తేజస్విని గౌడ గారి ప్లేస్లో వేరే వాళ్ళని ఆ సీరియల్లో పెట్టే చాయిసెస్ అయితే ఉన్నాయి. అది తమిళ్ది సీరియల్. అది నాకు పేరు అంతా గుర్తుకులేదు సీరియల్ పేరు అయితే. తేజస్విని గౌడ గారు బిగ్ బాస్ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. వారి పేరు చాలా సీజన్స్ నుంచి అయితే వినిపిస్తున్నాయి. తేజస్విని గౌడ గారు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి దీపికా రంగరాజు గారు కూడా వచ్చే చాయిసెస్ అయితే వెరీ హైలో ఉన్నాయండి. దీపికా రంగరాజు గారు ఇప్పుడు మనకి చాలా ఇది ఫ్యాన్ బేస్ అయితే పెరిగింది. ఒకవేళ దీపికా రంగరాజు గారు అయితే బిగ్ బాస్కి అయితే వస్తే తన ఫ్యాన్ బేస్ ప్రకారం ఇంకా మానస్ ఫ్యాన్ బేస్ ప్రకారం ఇద్దరి కలిపి మనకి దీపికా రంగరాజు గారికి అయితే ఓట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అందువల్ల ఇంకా ముందుకు వెళ్ళే చాయిసెస్ అయితే ఉన్నాయి. దీపికా రంగరాజు గారు అయితే ఈ బిగ్ బాస్ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. తన మీద కూడా ఈసారి చాలా నెగిటివ్ అయితే పెరిగిపోయింది. కాబట్టి ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయండి. దీపికా రంగరాజు గారు కూడా వస్తారు. నెక్స్ట్ కంటెస్టెంట్ లిస్ట్ వచ్చేసి దీపికా రంగరాజు గారు అయితే చాలా కామెడీ పర్సన్. ఎంటర్టైన్మెంట్ చేస్తారు, యాక్టింగ్ అయితే ఇరగదీస్తారు. సూపర్ చేస్తారండి. దీపికా రంగరాజు గారు అయితే బిగ్ బాస్ కూడా ఇలాంటి కంటెస్టెంటే కావాలి. దీపికా రంగరాజు గారి పేరు కూడా లాస్ట్ సీజన్ నుంచి అయితే వినిపిస్తుంది. కాబట్టి ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి కావ్య.
ఇది కావ్య వచ్చేసి మనకి చిన్ని సీరియల్లో చిన్ని వాళ్ళ మమ్మీ క్యారెక్టర్గా అయితే కావ్య గారు అయితే చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇది నిఖిల్ గారి గర్ల్ ఫ్రెండ్ అండి. ఇప్పుడు వాళ్ళకైతే బ్రేకప్ అయితే అయ్యింది. ఇప్పుడైతే ఇంకా కావ్య గారు అయితే బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చి చాయిసెస్ అయితే ఉన్నాయి. తన పేరు కూడా లాస్ట్ సీజన్ నుంచి అయితే వినిపిస్తుంది. వారు ఎలాంటి సీరియల్స్కి ఎలాంటి ప్రోగ్రామ్స్కి అయితే అగ్రిమెంట్ అయితే చేయలేదు. కాబట్టి బిగ్ బాస్ సీజన్ చూస్తామని అయితే నమ్ముతున్నాం. నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి గట్టిగా. రీతు చౌదరి గారి పేరు కూడా వినిపిస్తుంది. ఇప్పుడు రీతు చౌదరి గారు అయితే ఇది ఎలాంటి ఒక వెబ్ సిరీస్లో అయితే ఉన్నారు. అది అందరికి తెలిసిందే. దాని పేరు ఉంది, పర్ఫెక్ట్ అయితే గుర్తుకులేదు. వెబ్ సిరీస్ పేరు అయితే వారైతే ఇప్పుడు తీస్తున్నారు. రీతు చౌదరి అయితే బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చే చాయిసెస్ అయితే గట్టిగా ఉన్నాయండి. తన పేరు కూడా లాస్ట్ సీజన్ నుంచి అయితే గట్టిగా వినిపిస్తుంది. ఈసారి సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. రీతు చౌదరి గారు అయితే నాకు మైండ్లోకి దీపిక రంగరాజ్ గారి పేరు అయితే వస్తుంది. రీతు చౌదరి గారు అయితే వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. ఆ వెబ్ సిరీస్ నిఖిల్, ప్రేరణ, అఖిల్ ఇంకా చాలా మందితోటి అయితే ఆ వెబ్ సిరీస్ అయితే నడుస్తుందండి. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి శివ్ ప్రియాంక జైన్ గారి లవర్, లివింగ్ ఇన్ రిలేషన్షిప్. వారు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. మనకి కిలాడి గారు సీజన్ 2లో కూడా ఉన్నారు. ఈ బిగ్ బాస్ సీజన్ 9 కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి గట్టిగా. వారు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. మనకి నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఏక్నాథ్ అండ్ హారిక గారు కూడా వచ్చే చాయిసెస్ అయితే జోడీగా అయితే ఉన్నాయి. ఎందుకంటే వారు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి దానికైతే అగ్రిమెంట్ అయితే చేయలేదు. కాబట్టి ఏక్నాథ్ అండ్ హారిక గారు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 6లో మెరీనా అండ్ హస్బెండ్ తోటి అయితే జోడీగా అయితే వచ్చారు. ఇది కొన్ని ఎపిసోడ్స్కి అయితే వారు జోడీగానే ఇది బిగ్ బాస్లో అయితే సర్వే అయ్యారు. మళ్ళీ ఎలా అంటే ఎలిమినేషన్స్ కూడా సేమ్ వాళ్ళకి జోడీగానే చేస్తారు. ఎలిమినేట్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళు ఇది జోడీగానే ఎలిమినేట్ అవుతారు. మరి కొన్ని ఎపిసోడ్స్ అయిపోగానే మెరీన్ అండ్ హర్ హస్బెండ్ ఇది ఏమంటారు మెరీన్ అండ్ వాళ్ళ హస్బెండ్ని సపరేట్గా కంటెస్టెంట్స్కి అయితే విడదీశారు సీజన్ 6లో. ఇప్పుడు ఏక్నాథ్ అండ్ హారిక గారు కూడా బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చే చాయిసెస్ కూడా జోడీగా అయితే ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 9లో కూడా అలాగే జరగవచ్చు. బిగ్ బాస్ సీజన్ 6లో జరిగినట్టే ఏక్నాథ్ అండ్ హారిక గారు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నిఖిల్ విజయేంద్ర సింహ అండి. నిఖిల్ విజయేంద్ర సింహ గారు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. పక్కన కూడా ఫొటోస్ పెడుతున్నాను. మన బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ కాదండి. ఎవరు అంటే బిగ్ బాస్ ఇప్పుడు కిలాడి గారు సీజన్ 2లో ఉన్నారు. ఆ సీజన్ ఎండ్ అయిపోయింది. కావాలంటే పక్కన ఫోటో పెడతాను చూసేయండి. నిఖిల్ విజేంద్ర సింహ గారు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి గట్టిగా. వాళ్ళ పేరు కూడా లాస్ట్ సీజన్ నుంచి అయితే వినిపిస్తుంది కానీ రావట్లేదు. ఈ సీజన్కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి కమెడియన్ ఇమాన్యుయల్ అండి. ఇమాన్యుయల్ కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. ఇమాన్యుయల్ కూడా ఈ సీజన్కి వస్తారు. కిలాడి గారు సీజన్ 2లో క్యాప్టెన్గా అయితే సర్వే అయితే అయ్యారు.
ఈ సీజన్ కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయండి. ఇమాన్యుయల్ అయితే బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. ఇమాన్యుయల్. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి దేవ్జాని కూడా ఎలాంటి దానికైతే అగ్రిమెంట్ అయితే చేయలేదు, ఎలాంటి సీరియల్స్కి ఎలాంటి ప్రోగ్రామ్స్కి అయితే అగ్రిమెంట్ అయితే చేయలేదు. కాబట్టి దేవ్జాని గారు కూడా వచ్చే చాయిసెస్ అయితే ఉన్నాయి. దేవ్జాని గారు ఆ టాస్క్ ప్రకారం కానీ ఎలాంటి దాని ప్రకారం కానీ పోటీ అయితే ఇస్తారు. వారికైతే తెలుగు అయితే కరెక్ట్గా రాదు, బట్ వారికైతే కొంచెం అయితే తెలుగు వచ్చు. బట్ అలాంటి కంటెస్టెంట్స్ కొంతమంది కావాలి కాబట్టి దేవ్జాని గారిని అయితే తీసుకునే చాయిసెస్ అయితే ఉన్నాయి. ఇదండి ఈరోజు మన పార్ట్ 1 బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్ అయితే. ఇంకొన్ని కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే ఉన్నాయి, ఇంకొంతమంది అయితే కంటెస్టెంట్స్ ఉన్నారు. అది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో ముందే చాలా లాంగ్ అయిపోయింది, మీకు చూడడానికి కూడా కొంచెం హార్డ్గా అయితే ఉంటుంది. కాబట్టి నేను నెక్స్ట్ పార్ట్ 2 అయితే చేస్తాను, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ పార్ట్ 2 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్. మన ఛానల్ ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.